మిత్రులారా, నా పేరు భాను కిరణ్, తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఏదైతే 21 నవంబర్ 2025 లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ ఇచ్చిందో దానికి ఇమీడియట్లీ ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్ ఎఫ్ఎంఆర్ఏ సభ్యులందరూ కూడా చేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా 18 డిసెంబర్ చలో హైదరాబాద్ ప్రోగ్రాం కూడా చేశాం. అయితే 30వ తారీఖు డిసెంబర్ 2025 రోజున ఈ డ్రాఫ్ట్ రూల్స్ కూడా ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది. దీనికి నిరసనగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా భారతదేశ కార్మిక వర్గానికి సపోర్ట్ చేస్తూ 12 ఫిబ్రవరి 2026 రోజు సమ్మెకు వెళ్ళాలని చెప్పేసి కార్మిక వర్గం మొత్తం కూడా సన్నద్ధం చేసింది. దీంట్లో భాగంగా ఎఫ్ఎంఆర్ఐ సభ్యులు కూడా అందరూ కూడా పాల్గొనాలి. దీంట్లో మనం ప్రత్యేకంగా డిమాండ్ చేసేది ఏంటి అని అంటే, ఈ లేబర్ కోడ్స్ ఏవైతే తీసుకొని వచ్చిందో దాన్ని స్క్రాప్ చేయాలి. అట్లాగే సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ యాక్ట్ 1976 ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి, అట్లాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్ యొక్క బ్యాన్ ని సిజిహెచ్ఎస్ హాస్పిటల్స్ లో ఉంది, అది ఎత్తివేయాలి అని చెప్పేసి, అదే విధంగా మనం ఉన్నటువంటి గోప్యత విషయాన్ని ఏదైతే జిపిఎస్, జిపిఆర్ఎస్, జియో ట్యాగింగ్ మీద వేధిస్తా ఉన్నాయో కంపెనీస్, దాన్ని అరికట్టాలని చెప్పేసి, సేల్స్ రిలేటెడ్ హెరాస్మెంట్స్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని అరకెట్టాలని చెప్పేసి, ఇవన్నీ డిమాండ్స్ మీద మనం ఫిబ్రవరి 12, 2026 రోజు సమ్మెకి వెళ్తున్నాము. తెలంగాణలో పనిచేసే ప్రతి ఒక్క మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఈ సమ్మెని విజయవంతం చేయాలి. ఈ సమ్మె ఆరంభం మాత్రమే, అంతం కాదు. లేబర్ కోడ్స్ వెనక్కి తీసుకునేంత వరకు, ఎస్పీ యాక్ట్ పునరుద్ధరించేంత వరకు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా మొత్తం కార్మిక వర్గము ఏదైతే పిలిపిస్తుందో ఆ కార్మిక దీంట్లో పాల్గొనాలి అని చెప్పేసి తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ గా కోరడం అనేది జరుగుతా ఉంది.